ఈ గొర్రెల స్కామ్లో ఈడీ కేసు నమోదైంది. ఈడీ కోరిన వివరాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఎక్కడైనా ఒక కేసు నమోదైతే దాంట్లో మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి అంశాలు ఉంటే ఈడీ ఎంటర్ అవుతుంది. ఈ స్కీమ్లో లబ్ధిదారుల వివరాలు, పేరు, ఫోన్ నెంబరు, బ్యాంకు ఖాతా నెంబర్లు, బ్యాంకు పేరు, గొర్రెలను అమ్మిన వారి వివరాలు. ఈ స్కీమ్ కోసము టీఎస్ఎస్ వీళ్ళు చేసినటువంటి ఖాతా నుంచి నిధులను విడుదల చేసింది. జిల్లా అధికారులకు ఏ బ్యాంకు ఖాతాలో వేసింది, వాటి నుంచి లబ్ధిదారులకు వేసినటువంటి ఖాతాలు, లబ్ధిదారులు ఇవన్నీ కూడా అంటే ఎక్కడెక్కడి నుంచి డబ్బులు చేతులు మారినాయనేటువంటిది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు వాళ్ళు విచారణలోకి వివరాలు అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి అధికారం ఉంది ఈడీకి. సో వాళ్ళందరికీ ఇస్తే డబ్బులు ఏ ఖాతాల నుంచి ఎక్కడికి పోయినాయి, వాళ్ళు కొన్నోళ్ళు ఎవరు, అమ్మినోళ్ళు ఎవరు, మధ్యవర్తులు ఎవరు, దళారులు ఎవరు, ఆ కొనేటువంటి దళారులకు, మధ్యవర్తులకు పైన ఉన్నటువంటి రాజకీయ నాయకుల అండ ఎవరు అనేటువంటిది ఇప్పుడు బయటపడేటువంటి అవకాశం ఉన్నది. 700 కోట్ల అవినీతి ఆరోపణపై విచారణ పకడ్బందీగా జరుగుతుందని స్పష్టమవుతున్నది. సో ఇది ఎవరికి పోతుంది? కేసీఆర్కు ఈడీ నోటీసులు, గొర్రెల స్కామ్లో కేసు నమోదు, 700 కోట్ల మనీ లాండరింగ్పై ఫోకసు, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు హాట్ కామెంట్స్. సో ఈడీ కేసు ఎక్కడి నుంచి తీగలాగితే డొంక కదిలినట్టుగా ఎక్కడి దాకా పోతుంది అనేటువంటి అంశం పైన ఉంది. ఏది రేపటితో గడువు పూర్తి. కేసీఆర్కు డైరెక్ట్గా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డికి సంబంధించినటువంటి కమిషను కేసీఆర్కు నోటీస్ ఇచ్చింది. రేపటిలోగా సమాధానం చెప్పాలని చెప్పింది. మరి కేసీఆర్ ఏం సమాధానం చెప్తాడు అంటే డైరెక్ట్గా కేసీఆర్ మెడకు చుట్టుకుంటున్నటువంటివి. సరే, ఇది రాష్ట్ర సర్కారు వాళ్ళ వైఫల్యాలను దృష్టి మరల్చడానికి చేస్తున్నారా, నిజానికి చేస్తున్నారా తెలియదు. సో విద్యుత్ సంక్షోభానికి సంబంధించినటువంటి దాంట్లో విద్యుత్ కొనుగోలులో జరిగినటువంటి అవకతవకలు, అవినీతి పైన ఇప్పటికే దీనిపైన ఇంప్లీడ్ అయినటువంటి దానిపైన కూడా ఉన్నది. కేసీఆర్ కోరినట్లుగా గడువు పొడిగించబోమని ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి తక్కువ సమయం ఉన్నందున జూన్ 15 వరకు ఇవ్వాల్సిందని క్లారిటీ ఇచ్చినట్లు కూడా జస్టిస్ రెడ్డి వివరించారు. కేసీఆర్ నుంచి గురువారం వరకు కమిషన్కు ఎలాంటి రిప్లై రాలేదని ఆఫీస్ వర్గాలు వెల్లడించాయి. గతంలో సూచించినట్లుగా జూన్ 15 వరకు కేసీఆర్ నుంచి రిప్లై రాని పక్షంలో కమిషన్ ఎలా స్పందిస్తుందనేటువంటి ఆసక్తికరంగా మారింది. మరి కమిషన్కు ఉన్నటువంటి అధికారాలు ఏంటి, కేసీఆర్ను ప్రశ్నించవచ్చా, పిలిపించవచ్చా, కేసీఆర్ రావాలా వద్దా అనేటువంటిది లీగల్గా కొంత వర్కౌట్ జరుగుతుంది. సో ఇప్పుడు ఇదొక అంశము. కేటీఆర్ ఎక్కడ పోయిందనేది తెలియదు. ఇంకొకటి, నిన్న వీళ్ళు చేసినటువంటి మాట, ప్రజాప్రతినిధులకు నోటీసులని పీసీ ఘోష్ ఏదైతే ఈ కాళేశ్వరానికి సంబంధించినటువంటిది విచారణ చేస్తున్నారో ఆ కాళేశ్వరం విచారణలో కూడా నీటిపారుదల శాఖ మంత్రి కేసీఆర్ కాదు, కాళేశ్వరం బ్యారేజీలు కట్టే సమయంలో ఆయన అల్లుడు పేరెత్తకుండా మంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. అయితే హరీష్ రావుకు నోటీసులు ఇస్తారా అని విలేకరులు ప్రశ్నించగా అఫిడవిట్లలో ఉన్న వివరాల ఆధారంగానే నోటీసులపై తదుపరి నిర్ణయం ఉంటుందని. అంటే ఇటు హరీష్ రావు పైన, అటు కేసీఆర్, ఇటు గొర్రెల స్కామ్లో ఈడీ, అటు వెంకట్రామరెడ్డి కేసులో ఈడీ. ఏం జరగబోతున్నది? టీఆర్ఎస్ పార్టీ అతలాకుతలం అయిపోతున్నదా? వేడి నీళ్ళలో వేసి ఉడికించినట్టుగా టీఆర్ఎస్ పార్టీ నాయకుల పరిస్థితి ఉన్నట్టుగా కనబడుతున్నది. ఇప్పటికే ఈ గొర్రెల స్కామ్లో ఈడీ వస్తే అప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరెవరు దాన్ని చేసేటువంటి అవకాశం ఉంది, రాజకీయ నాయకుల ప్రమేయం ఎంత ఉందనేటువంటిది ఒకటి వస్తుంది. ఇప్పుడు అదొక భయము. ప్లస్ ఈడీ కేసుకు సంబంధించి వెంకట్రామరెడ్డి పైన ఇచ్చినటువంటి కేసు కూడా ఫైలు కదిలింది, ఈడీ దానిపైన దృష్టి పెట్టింది, విచారణకు రంగం సిద్ధం చేసింది అనేటువంటిది కూడా మనకున్నటువంటి సమాచారము. అదే జరిగితే ఈడీ విచారణకు వెంకట్రామరెడ్డి హాజరు కావాల్సి వస్తుంది, వివరాలు చెప్పాల్సి వస్తుంది. ఆ డీసీపీ కన్ఫెషన్ స్టేట్మెంట్ దీన్ని ఒకవేళ ఈడీ డీసీపీని కూడా ఆ విచారణకు ఏమైనా కోర్టులో కేసు వేస్తుందా, ఈడీ అటు రాధాకిషన్ రావు ఇటు వెంకట్రామరెడ్డిని కలిపి విచారిస్తే కూడా వస్తుంది. ఇప్పుడు అదే ఈడీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించినటువంటి కేసు కూడా పెండింగ్ ఉంది ఈడీలో. ఇది ఫామ్ హౌస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కొనుగోలు మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా అప్పుడు ఆ 15 కోట్లు దొరికాయనేటువంటి దానిపైన కూడా ఈడీ కేసు ముమ్మరం చేస్తే దాంట్లో కూడా కొంతమంది పోలీస్ అధికారులు, దాంట్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, దాంట్లో ఇప్పటికే డీసీపీ రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చేసిండు. ఆయన వాంగ్మూలంలో చెప్పేసిండు, అది మేము కావాలని చేసినాము, అప్పటికప్పుడు కెమెరాలు ఫిక్స్ చేసినాము,
టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు బీజేపీకి పోయేటువంటి ప్రమాదం కనబడుతున్నది కాబట్టి అది మేము ఫోన్ ట్యాపింగ్ ద్వారా విన్నాము, మేమే వల వేసినాం అనేటువంటి మాట. అయితే అప్పుడు 15 కోట్ల రూపాయలు దొరికినాయి, 100 కోట్లు చేతులు మారినాయి, కొనుగోలు చేస్తున్నారనేటువంటి దానిపైన ఆ కోట్లు ఏమైనాయి, ఎవరు దానికి డబ్బులు ఇవ్వాలనుకున్నారు, ఎవరు పుచ్చుకోవాలనుకున్నటువంటి దానిపైన కూడా ఇప్పుడు ఈడీ కేసు, ఒకవేళ వెంకట్రామరెడ్డికి సంబంధించినటువంటి కేసు విచారణ స్పీడప్ అయితే గనక అది వీళ్ళందరి చుట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు కేసీఆర్కు నోటీసులు ఇచ్చినటువంటి జస్టిస్ కమిషన్, నరసింహారెడ్డి కమిషను, రేపొద్దున ఈ పీసీ ఘోష్ కమిషన్ కూడా హరీష్ రావుకు నోటీసులు ఇస్తే ఆ పార్టీ ఉక్కిరి బిక్కిరై ఆ పార్టీ శ్రేణులు ఎటువైపు వెళ్ళాలి? అయితే నాయకత్వమే ఇబ్బందుల్లో ఉంటే ముఖ్యమైనటువంటి కేసీఆర్, ముఖ్యమైనటువంటి హరీష్ రావు, ఇప్పటికే కవిత జైల్లో ఉన్నది, వీళ్ళు కూడా ఆ విచారణ ఎదుర్కొని వాళ్ళు కూడా రేపొద్దున జైలుకు పోవాల్సినటువంటి పరిస్థితులు ఎదురైతే ఆ పార్టీ పరిస్థితి ఏంటి, ఆ పార్టీ ఉనికి ఏంటి అనేటువంటిది తెలియనటువంటి సందిగ్ధంలో ఉన్నది. సో కేసీఆర్, హరీష్ రావులు ఈ నోటీసులకు ఎట్లా స్పందిస్తారు? ఈ గొర్రెల స్కామ్ ఈడీ కేసు ఎంత దూరం పోతుంది? ఈ వెంకట్రామరెడ్డి కేసు మరింత కీలకంగా మారనున్నది. ఈడీ కనుక పూర్తిస్థాయి విచారణ చేస్తే ఆయన ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వెంకట్రామరెడ్డికి ప్రత్యేకమైనటువంటి ఏముండదు కదా, ఆయనకు టీఆర్ఎస్కు సంబంధం లేదు, అప్పటికి ఎమ్మెల్సీ అయి ఉంటాడు. కానీ పార్టీ ఎవరు చెబితే ఆ డబ్బులు పంపించాల్సి వచ్చింది అనేటువంటిది కూడా ఇప్పుడు చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఒకవేళ డబ్బులు పంపిస్తే మనీ లాండరింగ్ కేసు, లేదంటే అక్రమ డబ్బు నిల్వ, ఐటీ కేసులు, ఎన్నికలను మ్యానిపులేట్ చేసినటువంటి కేసు చాలా పెద్దదవుతుంది. సో 2023లో గెలిచినటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ ఒకవేళ పోయినట్టుగా ఎంతమందికి పోయినాయి, ఒకవేళ అందరికీ పోలేదనుకోండి, వెంకట్రామరెడ్డి ద్వారా వెళ్ళినటువంటి డబ్బులు పలానా మల్లయ్యకు, ఎల్లయ్యకు, పుల్లయ్యకు 5 మందికో 10 మందికి మాత్రమే పోయినాయనేటువంటి నిర్ధారణ వస్తే, అక్కడ డబ్బులు పంచారనేటువంటి నిర్ధారణ వస్తే ఆ ఎన్నికల కమిషన్ రద్దు చేస్తుందా? 2023లో టీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి వాళ్ళందరినీ కూడా రద్దు చేస్తుందా, రికాల్ చేస్తుందా? చట్టం ఏం చెప్తుంది? సుప్రీంకోర్టు దాకా పోయి ఇంకో 5 ఏళ్ల దాకా ఈ కేసులు వాయిదా వేసుకుంటా పోతాయా? వెంటనే నిర్ణయం తీసుకుంటుందా? ఇవన్నీ కూడా ఒకదానికొకటి ముడిపడి ఉన్నటువంటి అంశాలు. సో గొర్రెను లాగితే ఏదో గొర్రెలు మంద మీద ఒక జోక్ ఉంటుంది కదా, ఒక గొర్రె ముంగడి గొర్రె మందల ఉన్నటువంటి ముంగడి గొర్రె ఎట్లా పోతే వెనక గొర్రె ఎట్లా పోతుంది, అది బాయిలో పడుతుంది, చెర్ల దుంకుతుంది, దానికి ముందు తొవ్వ ఏం తెలియదు. ముందు గొర్రె ఎట్లా పోతే వెనక గొర్రె ఎట్లా పోతుంది. ముందు గొర్రె నడిపించేటువంటి గొర్రెల కాపరి మంచిగా పోతే అవి మంచిగా పోతే, లేకపోతే లేదనేటువంటి సామెత. సో ఇప్పుడు ఆ గొర్రెల కాపరి లాంటి నాయకులు వాళ్ళే చక్కగా పోకపోతే ఆ క్యాడర్ ఎట్లాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది? 3 అంశాలు ఎవరి మెడకు చుట్టుకుంటాయి? పీసీ ఘోష్ కమిషన్ ఎవరి మెడకు చుట్టుకుంటుంది? ఎల్ నరసింహారెడ్డి కమిషన్లో ఎవరు దోషులుగా ఉంటారు, ఎవరు దోషులుగా తేలుతారు? అట్లనే గొర్రెల స్కామ్లో ఎవరు దోషులుగా తేలుతారు? వెంకట్రామరెడ్డి పైన ఈడీ కేసులో ఎవరు దోషులుగా తేలుతారు? అట్లనే ఫామ్ హౌస్ కేసుకు సంబంధించినటువంటి ఈడీ కేసులో ఎవరు దోషులుగా తేలుతారు? ఇవన్నిటిని మీద రేపొద్దున తెలంగాణ రాజకీయాలన్నీ ముడిపడి ఉంటాయి. ఎన్నికలు రద్దు చేయబడతాయా, గెలిచినటువంటి వాళ్ళని ఏం చేస్తారు, ఇవన్నీ కూడా ఒక్కొక్క అంశము ఉంటుంది. సో తెలంగాణకు సంబంధించిన రాజకీయాలు ఈ 4 కేసులపైన ముడిపడి ఉన్నాయి. టైం బౌండ్గా 4 నెలల్లో 5 నెలల్లో గనక వాటికి సంబంధించిన విచారణ పూర్తి చేస్తే పెద్ద ఎత్తున ఒక పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్తు, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఉనికి ఆధారపడి ఉంటుంది.